హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను పెళ్లి కూతురుగా ముస్తాబై నా గదిలో కూర్చొనిన్నాను. కానీ నా మనసులో సంతోషం లేకపోవడానికి కారణం నేను అవాంఛిత వధువును కావడమే. నా హృదయం భావోద్వేగాల నుండి దూరంగా ఉంది. ఈ సమయంలో నేను మానసిక ఒత్తిడికి లోనయ్యాను. సడన్గా రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. నా ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే వచ్చింది మరెవరో కాదు, నిజానికి నా శాంతికి తనే కారణం. నేను నా సొంత స్నేహితురాలికే సవితిగా తన ఇంటికి వచ్చాను. వర్షతో నా స్నేహం ఈ సమయం నుంచి మొదలైంది. అప్పుడు నాకు 5 సంవత్సరాలుండేవి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథాశ్రమంలో ఉండేదాన్ని. ఒకరోజు అనాథాశ్రమం ఇన్ఛార్జి నాతో ఇలా చెప్పారు, ఎవరో నిన్ను ఆశ్రమం బయట ఉయ్యాలలో వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు నీ వయసు ఒక్కరోజు మాత్రమే అని చెప్పటంతో బహుశా నా తల్లిని బలవంతం చేసి ఉండవచ్చు, లేదా మళ్ళీ ఒకవేళ ఆడపిల్ల పుడితే నీకు విడాకులు ఇస్తానని చెప్పి నా తండ్రి బెదిరించి ఉండవచ్చు. అందుకే నా తల్లి రహస్యంగా నన్ను ఉయ్యాలలో అనాథాశ్రమం బయట వదిలిపెట్టి ఉండవచ్చు, లేదా అక్రమ సంతానమై ఉండాలి. కాబట్టి నన్ను వదిలించుకున్నారు. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. నాకు 3 సంవత్సరాల వయసులో కొంత ఊహ వచ్చినప్పుడు అనాథాశ్రమంలో దొరికే ఎండురొట్టలను సైలెంట్గా తినేవాళ్ళం. మాకు చిన్నప్పటి నుంచి సహనమే నేర్పించారు. ఒకరోజు రాత్రి నేను పడుకునే సమయంలో ఒక అమ్మాయి ఏడుపు శబ్దం వినిపించడంతో నేను నిద్ర లేచాను. అక్కడ ఏడుస్తున్న అమ్మాయి గొంతు నాకు చాలా దగ్గర నుంచి వస్తున్నట్లు అనిపించింది. ఆ గొంతు వింటుంటే నాకు చాలా భయమేస్తుంది. సడన్గా నా గది తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఒక పని మనిషి 5 సంవత్సరాల అమ్మాయి చేతిని పట్టుకొని నిలబడి ఉంది. నా వయసు కూడా దాదాపు 5 సంవత్సరాలుంటాయి. ఆ అమ్మాయి నాకు అమ్మ కావాలి, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, నేను ఇక్కడ ఉండను, నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని ఏడవడంతో ఆశ్రమంలోని పని మనిషి ఇలా అంది, ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి, కాబట్టి నువ్వు ఏడ్చి ఏడ్చి మమ్మల్ని విసిగించకు. నా పక్కన మంచం ఖాళీ ఉండటంతో తనను అక్కడ కూర్చోపెట్టి, పదా ఇక పడుకో, ఏడ్చి ఏడ్చి ఆశ్రమంలో ఉన్న అందరినీ డిస్టర్బ్ చేస్తే బాగుండదు అంటూ భయపెట్టి తను వెళ్ళిపోయింది. వెంటనే నేను లేచి కూర్చున్నాను. ఎందుకంటే తను నన్నే చూస్తుంది. తను భయంతో వణికిపోతుంది. తన తలపై కట్టుకట్టి ఉండటంతో నాకు తన మీద జాలి కలిగింది. వర్షాన్ని చూసి ఒక్కసారిగా నా మనసులో ఎందుకు ప్రేమ కలిగిందో తెలియదు. నేను మంచం దగ్గరకు వచ్చి ఆమెను కౌగిలించుకొని ఓదార్చాను. ఆ సమయంలో తనకు కూడా సానుభూతి అవసరం. వెక్కి వెక్కి ఏడుస్తున్న తనని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు తెలియదు. నేనైతే మా అమ్మా నాన్నలతో పాటు ఒక బస్సులో ప్రయాణిస్తున్నాను. మేము మా ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాం. అక్కడ మా అమ్మ స్నేహితురాలు ఉంటుంది. అయితే మార్గం మధ్యంలో బస్సు ఒక కాలువలో పడిపోయింది. నా తలకు కూడా గాయమయ్యింది. కానీ నేను స్పృహలోకి వచ్చేసరికి రోడ్డు పక్కన పడి ఉన్నాను. మరియు నా చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు. నేను లేచిన వెంటనే అక్కడున్న పోలీసులకు మా అమ్మా నాన్నల గురించి అడగగా బస్సులో ఉన్న అందరూ కాలువలో పడి చనిపోయారని చెప్పడం మొదలుపెట్టారు. కేవలం నేనొక్కదాన్నే బ్రతికున్నాను. ఈ విషయం చెప్పి వాళ్ళు నన్ను 2 రోజులు హాస్పిటల్లో ఉంచారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఇక్కడ వదిలిపెట్టారు. కానీ నాకు మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. మా అమ్మా నాన్నలు నన్ను ఎలా వదిలిపెట్టి వెళ్ళగలరు? ఈ మాట వినగానే నా ఒళ్ళంతా చల్లబడింది. మా అమ్మా నాన్నలు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నాకు ఒక పెద్ద రూమ్ ఉండేది. అందులో ఆడుకునే చాలా బొమ్మలున్నాయి. నాకు ఇక్కడ ఉండాలని లేదు, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇలా చెప్పి తను ఏడవటం మొదలుపెట్టింది. తను అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే నాకు బాధతో కన్నీళ్ళొచ్చాయి. వర్షాలు ఏం ప్రత్యేకత ఉందో తెలియదు, కానీ నేను తనని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. మరియు క్రమంగా తను కూడా నన్ను ఇష్టపడింది. సమయం గడిచే కొద్దీ ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. ఎంతగా అంటే ఒక ప్రాణం 2 శరీరాలు అన్నట్లుగా ఉండేవాళ్ళం. వర్ష ఇక్కడుంటే నేను అక్కడ ఉండేదాన్ని. నేను ఎక్కడికైనా వెళ్తే నేను వచ్చే వరకు తను భోజనం తినేది కాదు. నా పరిస్థితి కూడా ఇదే. మేము ఆశ్రమంలో 10వ తరగతి వరకు చదువుకున్నాము. కాలేజీలో మా చదువులు ముగిసిన తర్వాత ఆశ్రమంలో పిల్లలకు బోధించటం మొదలుపెట్టాము. ఆ సమయంలో వర్ష కోసం ఒక మంచి అబ్బాయి సంబంధం వచ్చింది. అతడికి తల్లిదండ్రులు లేరు. చిన్నానే తన బాగోగులు చూసుకునేవాడు. కానీ అతడు కూడా మరణించాడు. అతడికి సొంత ఇల్లు కూడా ఉంది. అతడు బాగా సంపాదిస్తున్నాడు. ఒక అనాథ ఆడపిల్లను పెళ్లి చేసుకొని ఆదుకోవాలనుకున్నాడు. అమ్మాయిని నేనే స్వయంగా చూసి సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పాడు. నేను కూడా బాగానే ఉండేదాన్ని. కానీ వర్ష నాకన్నా చాలా అందంగా ఉండేది. 5 వేరే వేరే వయసు గల అమ్మాయిలను మా ఇన్ఛార్జ్ గారు పిలిపించారు. ఆ యువకుడు మమ్మల్ని జాగ్రత్తగా చూసి చివరికి అతడి కళ్ళు వర్షపై ఆగిపోయాయి. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే వర్ష ముఖం మాడిపోయింది. తను చాలా కంగారు పడిపోయింది. సరే, మీరు రేపు రండి, నీకు మరియు వర్షకు సింపుల్గా వివాహం జరిపిస్తాము అని ఇన్ఛార్జ్ చెప్పటంతో
నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని మాట చెప్పి వర్ష అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేం నలుగురం మరియు ఇన్ఛార్జ్ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాం. దీనికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. వర్ష మాటలకు అబ్బాయి కూడా టెన్షన్ పడటంతో ఇన్ఛార్జ్ ఇలా అన్నారు, మీరిలా చెయ్యండి, వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. లేదు లేదు, నాకు ఆ అమ్మాయి మాత్రమే నచ్చింది, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సడన్గా పెళ్ళంటే భయపడినట్లుంది, దయచేసి ఆమెకు వివరించండి. 2 రోజుల తర్వాత పంతులు గారిని పిలుచుకొని వస్తాను అని ఈ మాట చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడి మాటలతో మా ఇన్ఛార్జ్ గారు కంగారు పడ్డారు. ఇక్కడ త్వరగా మంచి సంబంధాలు రావు. ఒకవేళ అదృష్టం వల్ల వచ్చినా ఆ అమ్మాయి అతడిని తన ఏకైక విధిగా భావించాలి. అతడు చాలా మంచి వ్యక్తి, బాగా సంపాదిస్తున్నాడు, సొంత ఇల్లు కూడా ఉంది. ఇంతకు మించి వర్షకి ఇంకేం కావాలి? అమ్మ దివ్య, నువ్వైనా వర్షకు అర్థమయ్యేలా చెప్పు, ఇటువంటి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదు అని ఇన్ఛార్జ్ అనటంతో, సరే మేడం, నేను ఖచ్చితంగా తనకు అర్థమయ్యేలా చెబుతాను. వర్ష సంబంధాన్ని ఎందుకు నిరాకరించిందని కంగారు పడుతూ గదిలోకి వెళ్ళేసరికి వర్ష ఏడుస్తుంది. ఆమె నన్ను చూడగానే కౌగిలించుకొని మరింత ఎక్కువగా ఏడుస్తూ, దివ్య, నాకు అతడిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అతడిలో ఏం లోపం ఉంది? అతడేమైనా ముసలివాడా, లేక ముక్కుముఖం సరిగా లేదా, లేకపోతే పేదవాడా? ఇలాంటి సంబంధాలు అదృష్టం ఉన్నవారికి మాత్రమే దొరుకుతాయి. ఒకవేళ నీకు తల్లిదండ్రులు ఉండి ఇటువంటి మంచి సంబంధం వస్తే వాళ్ళు నీ అదృష్టంగా భావించేవారు. కానీ నీకు ఆశ్రమంలో ఇలాంటి సంబంధం దొరికినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకో అనటంతో, చూడు దివ్య, నేను నిన్ను విడిచిపెట్టి పోలేను. మన ఇద్దరం సుఖ సంతోషాలలో ఒకరికొకరు తోడుగా ఉన్నాము. అలాగే ఎల్లప్పుడూ కలిసి ఉందాం. నేను పెళ్లి చేసుకుంటే అతడు మళ్ళీ నన్ను ఆశ్రమానికి తీసుకొని రాడు. నిన్ను కలవనివ్వకపోతే నేను చచ్చిపోతాను. మరియు నువ్వు లేకుండా జీవించడం గురించి నేను ఆలోచించలేను. మనకు 3వ వ్యక్తి అవసరం లేదు. ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెబుతూ శిక్షణ ఇస్తూ సిస్టమ్ని నడుపుతూ ఇలాగే మన జీవితాలను గడిపేద్దాం. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అనటంతో, షా నీకేమైనా పిచ్చా? ఆ అబ్బాయి ఏమో నిన్ను చూసి పిచ్చివాడైపోయి నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. భర్త ప్రేమ వేరు, ఇది ప్రతి స్త్రీకుండే సహజమైన కోరిక. ఈ విషయంలో నువ్వు అదృష్టవంతురాలివి. ఎందుకంటే అతడు మొదటి చూపులోనే నిన్ను ఇష్టపడ్డాడు. నేను ప్రేమగా కన్నీళ్లు తుడుస్తూ, నీ భర్తతో మాట్లాడుతాను, అతడు 2-3 రోజులకు ఒకసారి నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాడు అని అర్థమయ్యేలా చెప్పటంతో తను పెళ్లికి ఒప్పుకుంది. వర్ష నా నుంచి దూరం అవుతున్నందుకు మనసులో బాధగా ఉన్నా, కానీ తను ఒక మంచి జీవితాన్ని గడపబోతుందని చాలా సంతోషించాను. వివాహం జరిగిన తర్వాత వర్ష నన్ను కౌగిలించుకొని బాగా ఏడ్చింది. తనని వీలైనప్పుడంతా ఆశ్రమానికి తీసుకురావాలని నా మాటను అతను అంగీకరించాడు. అతను చాలా మంచి వ్యక్తి. 2 రోజులకోసారి వర్షాని ఒక రోజంతా ఆశ్రమంలో వదిలి వెళ్ళేవాడు. వర్ష ఎప్పుడు వచ్చినా నాతో అవినాష్ గురించి ఎక్కువ మాట్లాడేది. దివ్య, అతడు చాలా మంచివాడు, నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను చూసిన మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడ్డాను అని అంటాడు. వర్ష తన జీవితంలో సంతోషంగా ఉన్నందుకు నేను చాలా సంతోషించాను. మొత్తానికి వర్ష అవినాష్తో గాఢమైన ప్రేమలో ఉన్నాడు. కానీ ఏడాది గడిచినా ఇంకా సంతానం కలగలేదు. కానీ అవినాష్ ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. ఇన్ఛార్జ్ గారు అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల నేను ఇప్పుడు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఆవిడ తమ్ముడు రాజు కూడా ఆఫీస్కి రావడం ప్రారంభించాడు. అతడు ఆఫీస్ బయట సమస్యలను చూసుకునేవాడు. అతను చాలా సరదాగా ఉండే వ్యక్తి మరియు మాటకు ముందు నవ్వుతూ జోక్స్ వేస్తూ ఉండేవాడు. మొదట్లో నేను అతనితో మాట్లాడాలంటే చాలా భయపడేదాన్ని. అందమైన అమ్మాయిలకు మొహమాటం ఎక్కువ. కనీసం అబ్బాయిలతో నోటి మాట కూడా సరిగ్గా మాట్లాడరు అనటంతో, బహుశా నేను అందంగా లేను, నువ్వు కూడా హ్యాండ్సమ్గా లేవు అనటంతో అతను నన్ను చూస్తూ ఇలా చెప్పాడు, చెప్పు దివ్య, నన్ను చూసి అమ్మాయిలు తమ మనసు మార్చుకునేంత హ్యాండ్సమ్గా లేనా? ఇప్పుడు నేను అతనికి ఏమని సమాధానం చెప్పగలను? అందుకే నేను మాట దాటేయాలని ప్రయత్నిస్తూ, ఆశ్రమంలో కొత్తగా వచ్చిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, వారి సంఖ్య తెలుసా అనటంతో, దివ్య, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, ఇది పనికిమాలిన ప్రశ్న అనటంతో రాజు ఇలా అన్నాడు, నిజానికి నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. కానీ నన్ను చూడగానే ఆమె చూపు తిప్పుకుంటుంది. నా ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. నేను హ్యాండ్సమ్గా లేనా? నువ్వు జాగ్రత్తగా ఇంకోసారి నన్ను చూసి చెప్పు. అమ్మాయిలు ఎటువంటి అబ్బాయిలను ఇష్టపడతారు? ఎందుకంటే అమ్మాయిలందరూ ఒకేలా కలలు కంటారు అనటంతో అతడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం నాలో లేదు. అందుకే నేను అతన్ని వైపు చూస్తూ, అవును, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు మరియు మంచివారు. అయితే ఒకవేళ నాలాంటి అబ్బాయి నీకు ప్రపోజ్ చేస్తే
నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావా? ఇప్పుడు అతడి ప్రశ్నతో నేను చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యాను. అతనికి ఎలా సమాధానం చెప్పాలి? అయినా మా ఇష్టాన్ని ఎవరు పట్టించుకోరు. మరియు మా చాయిస్‌ని ఎవ్వరు అడగరు. నా కోసం ఒక ముసలివాడి సంబంధం వచ్చినా కూడా నేను అతని పట్ల అభ్యంతరం తెలుపను. నేను అతనికి ఈ చేదు నిజం చెప్పినప్పుడు అకస్మాత్తుగా అతని ముఖం పాలిపోయింది. హఠాత్తుగా అతడు నా చెయ్యి పట్టుకోగానే ఉలిక్కిపడ్డాను. దివ్య, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, నువ్వే. అతడి మాటలు విని నేను షాక్ గురయ్యాను. ఈ రకమైన ప్రేమను ఆస్వాదించడానికి నేను అస్సలు సిద్ధంగా లేను. అందుకని త్వరగా అతడి చేతుల్లో నుంచి నా చేతిని విడిపించుకొని గదిలో నుండి బయటికి వచ్చేశాను. నేను తలుపు దగ్గరికి వచ్చేసరికి, దివ్య ప్లీజ్ నన్ను తిరస్కరించకు అని అన్నాడు. తనని తిరస్కరించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే అతను ఒక మంచి వ్యక్తి. మరుసటి రోజు ఉదయం ఇన్ఛార్జ్ మరియు రాజు సంతోషంగా వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టారు. మేమిద్దరం అక్కా తమ్ముళ్ళం. ఇతడు నాతోనే ఉంటాడు. అతడు దుబాయ్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నాకు నమ్మకం ఉంది అతడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని. మీ పెళ్ళైన తర్వాత నా తమ్ముడు నిన్ను దుబాయ్కి తీసుకుని వెళ్తాడు. నువ్వు అతనితో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతావు. వెంటనే రాజు అందరి ముందు నా చేతికి ఉంగరాన్ని తొడగటంతో ఆశ్రమంలో ఉన్న మహిళలందరూ సంతోషంలో మునిగిపోయారు. ఆ రోజు వర్ష తన భర్తతో కలిసి ట్రిప్కు వెళ్ళింది. కాబట్టి నేను తనకి విషయం చెప్పలేదు. లేకుంటే అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసేది. తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఈ సంతోషకరమైన వార్తను చెప్పాలనుకున్నాను. వర్షకి ట్రిప్కి వెళ్లే ముందు ఆశ్రమానికి వచ్చి ఇలా అంది. నువ్వు లేకుండా అక్కడికి వెళ్ళాలని లేదు. నువ్వు కూడా మాతో పాటు ట్రిప్పుకు రా. నీకేమైనా పిచ్చా? ఇది మీ భార్యాభర్తల ట్రిప్. నేనెలా వస్తాను? అయినా ఇప్పుడు ఆశ్రమాన్ని చూసుకునే బాధ్యత నా మీదే ఉంది. నువ్వే ఆలోచించు అనటంతో అవినాష్ కూడా నాతో ఇలా అన్నాడు. తనని ఇంటి మీద దృష్టి పెట్టమని మీరైనా చెప్పండి. తను ఎప్పుడూ మీ గురించి మాట్లాడుతూనే ఉంటుంది మరియు ఇక్కడికి రావాలని పట్టుపడుతుంది. నేను ఆఫీస్ ఉద్యోగిని. ఒకవేళ ఉద్యోగం చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనటంతో నేను వర్షకు అర్థమయ్యేలా చెప్పాను. ఒకవైపు వర్ష అవినాష్తో ట్రిప్కు వెళ్ళింది. మరోవైపు నాకు మరియు రాజుకు నిశ్చితార్థం జరిగిపోయింది. 2 నెలల తర్వాత పెళ్లి జరగబోతుంది. అయితే ఈ 2 నెలలు రాజుకు నాతో దూరంగా ఉండమని స్పష్టంగా ఇన్ఛార్జ్ గారితో చెప్పాను. నా మాట విన్న రాజు నా వైపు కోపంగా చూస్తూ, ఒక్కసారి మా ఇంటికి రా, అప్పుడు చెప్తాను. నువ్వు చాలా ఆంక్షలు పెడుతున్నావు. వీటన్నిటికీ లెక్క కట్టి మరీ నీపై పగ తీర్చుకుంటాను. నువ్వు నాకిస్తున్న ఈ ఎడబాటు ఒక శిక్ష. దీనికి నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు అని అనటంతో అతడి మాటలతో నా గుండె తరుక్కుపోయింది. నాకనిపించింది వర్ష ట్రిప్ నుంచి 8 రోజుల తర్వాత వస్తుందని. కానీ తను కేవలం 4 రోజుల్లోనే ఏడుస్తూ ఆశ్రమానికి వచ్చి చెప్పడం మొదలుపెట్టింది. నేను అక్కడ ఉండలేకపోయాను. నేను నిన్ను మళ్ళీ మళ్ళీ మిస్ అవుతున్నాను. అందుకే అవినాష్తో ఇలా చెప్పాను. నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు. తిరిగి వెళ్దామని అతన్ని బలవంతం చేశాను అనటంతో తను చేసిన ఈ తెలివి తక్కువ పనికి చాలా బాధపడ్డాను. సరే అని నేను నా చేతికి ధరించిన ఉంగరాన్ని ఆమెకు చూపించగానే ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ ఇలా చెప్పింది. నువ్వు ఇది ఎప్పుడు కొన్నావు? నా ముఖంలో విరిసిన చిరునవ్వు చూసి ఆమె కంగారు పడింది. నెమ్మదిగా ప్రతిదీ తనకు చెప్పాను. ఇది విన్న తర్వాత ఆమె నన్ను ప్రేమగా కౌగిలించుకొని బోలెడన్ని ఆశీస్సులు ఇస్తుందనుకున్నాను. కానీ నిన్ను నా నుంచి విడతీయడానికి ఇన్ఛార్జ్ తమ్ముడెవరు? వర్ష, నీకేమైంది? నువ్వెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? లేదు దివ్య, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? రాజు చాలా మంచి వ్యక్తి. లేదు దివ్య, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవద్దు. అతడు నిన్ను నా నుంచి చాలా దూరంగా తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడంతా అతను ఇలా చెప్పేవాడు. నేను దుబాయ్లో పనిచేస్తాను, అక్కడికి షిఫ్ట్ అవుతాను అని. నువ్వు లేకుండా నేను ఉండలేను అనటంతో, చూడు వర్ష, జీవితాంతం ఏ ఒక్కరూ మనకు తోడుగా ఉండరు. నువ్వు కూడా అవినాష్తో కలిసి సంతోషంగా నీ కుటుంబాన్ని వృద్ధి చేసుకో. ఒకవేళ రాజు నన్ను దుబాయ్కి తీసుకొని వెళ్ళినా కూడా మనిద్దరం ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఇండియాకి వస్తే ఖచ్చితంగా కలుద్దాం. కానీ వర్ష నా చెయ్యి పట్టుకొని కనికరం లేకుండగా నా ఉంగరాన్ని తీసి విసిరికొట్టి, ఈ బంధాన్ని ముగించుకో. దివ్య, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. నీకు అర్థమైందా? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇంట్లో 2 రోజులు కూడా చాలా కష్టం మీద గడుపుతాను. 2 రోజుల్లో కూడా 100 సార్లు నిన్నే గుర్తు చేసుకుంటాను. నీ దగ్గరకు తీసుకెళ్లామని అవినాష్ ప్రాణం తీస్తుంటాను. దివ్యాని చూడాలి, కలవాలి, మాట్లాడాలి. నిన్ను కలిసేంత వరకు నా మనసు కుదుటపడేది కాదు. నువ్వు మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు? వర్ష అమాయకత్వానికి నేను విచారం వ్యక్తం చేయడం ప్రారంభించాను. మొదట నేను నా ఉంగరాన్ని వెతికి దాన్ని ధరించి కోపంగా ఇలా చెప్పాను. వర్ష, నువ్వు ముందు నీ ఇంటిపై, నీ భర్తపై దృష్టి పెట్టు.
నేను నా జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండలేను. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ రాజు కాకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటాను, కానీ ఎల్లప్పుడూ ఆశ్రమంలో అయితే కూర్చొని ఉండను. నాకు ఒక జీవితం ఉంది అనటంతో వర్ష ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె 2-3 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తుంది. తను చేసిన చర్యలకు తనే సిగ్గుపడుతుందనుకున్నాను. రోజూ రాజు నాతో ఫోన్లో మాట్లాడడం ప్రారంభించాడు. పెళ్లి తర్వాత మనం ఆ ఊరెళ్దాం, ఈ ఊరెళ్దాం అని చెప్పేవాడు. వర్ష అలిగి వెళ్ళిపోయి 10 రోజులు గడిచాయి. మరియు ఒకరోజు అవినాష్ నుండి కాల్ వచ్చింది. అతను చాలా బాధపడుతూ ఇలా చెప్పాడు. దివ్య, ఒకసారి ఇంటికి రాగలవా? నేను చాలా నిస్సహాయమైన స్థితిలో నీకు కాల్ చేశాను అనటంతో వర్షకేమైంది? వర్షకు జ్వరం తగ్గటం లేదు. తన జ్వరంలో కూడా నీ పేరే కలవరిస్తుంది అనటంతో ఈ మాట విని నా గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. త్వరగానే నేను వర్ష ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి తను అచేతనంగా మంచం మీద పడి ఉంది. నేను తన దగ్గరికి వెళ్ళి తిట్టాను. ఆమె నా చేతిని పట్టుకొని ఏడుస్తూ, నా కోసం దేవుణ్ణి ప్రార్థించండి, దివ్య నేను చనిపోతాను అన్న ఆమె మాటలు విని నేను బాధపడుతూ, వర్ష, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ దేవుడి దయ వల్ల నీకేమవ్వదు. దివ్య, నువ్వు లేకుండా నేనుండలేను. దివ్య, నువ్వు లేకుండా నేనుండలేను. నేను నీ మీద కోప్పడి వచ్చినప్పటి నుంచి నాకు జ్వరం వచ్చిందని నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నేను అవినాష్తో చాలాసార్లు చెప్పాను, నిన్ను నా దగ్గరికి తీసుకొని వస్తే నాకు బాగవుతుందని. కానీ అతను నా మాట వినలేదు. కానీ 10 రోజులైనా జ్వరం తగ్గకపోవటంతో అవినాష్ నిన్ను పిలిచాడు అంది. తన ప్రేమ ముందు నేను నిస్సహాయురాలుగా ఉండిపోయాను. నేను తనని కౌగిలించుకొని ఓదార్చడానికి ప్రయత్నించాను. కానీ ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. నీకు పెళ్లి చేసుకోవాలనుంది కదా, సరే అయితే అవినాష్ని పెళ్లి చేసుకో. ఈ మాట విన్నాక నా తల తిరిగినట్లయింది. నీకేమన్నా పిచ్చా? నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నా చెయ్యి పట్టుకొని తను ఏడుస్తూ, దివ్య, నేను బ్రతకను, చనిపోతాను. ఒకవేళ నీ స్నేహితురాలు బ్రతికుండాలని నువ్వు కోరుకుంటే అవినాష్ని పెళ్లి చేసుకో. మనిద్దరం కలిసి ఉందాం. చిన్నప్పటి నుంచి కలిసి జీవించినట్లుగా జీవిద్దాం. నువ్వు నా భర్తకు భార్యగా, నాకు సవతిగా వచ్చినా నేను అసూయపడను. ఆ మాట విన్న వెంటనే నేను నా చేతిని తన చేతిలో నుంచి విడిపించుకొని, తన స్పృహలో లేనట్టుంది, అక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిదని లేచి వెనక్కి తిరగగానే అవినాష్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతిలో 2 టీ కప్స్ ఉన్నాయి. అతడి ముఖంలో అయోమయం మరియు విచారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను త్వరగా గదిలో నుండి బయటికి వచ్చేశాను. వర్ష నాతో ఇలా మాట్లాడుతుందని నేను ఆలోచించలేకపోయాను. లోపల నుండి నాకు వర్ష మరియు అవినాష్లో గొడవలు వినపడుతున్నాయి. తను పదే పదే చెబుతుంది, మీరు నా స్నేహితురాల్ని పెళ్లి చేసుకోండి, తను లేకుంటే నేను చచ్చిపోతాను అనటంతో, వర్ష, నువ్వెందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని ముందే చెప్పాను. నిన్ను తప్ప నేనెవరిని కలలో కూడా ఊహించుకోలేను. నాకు మీ స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ముందు నువ్వు నీ ఇంటి మీద దృష్టి పెట్టడమే మంచిది. నీ వల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారు. అవినాష్ ఇలా అన్నాడు. వర్ష, నువ్వెందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని ముందే చెప్పాను. నిన్ను తప్ప నేనెవరిని కలలో కూడా ఊహించుకోలేను. నాకు మీ స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ముందు నువ్వు నీ ఇంటి మీద దృష్టి పెట్టడమే మంచిది. నీ వల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒక్కసారిగా అవినాష్ అరుపు నాకు వినిపించటంతో నేను ఏదో అవాంఛనీయ సంఘటన జరిగి ఉంటుందని గ్రహించి త్వరగా గదిలోకి పరిగెత్తాను. అప్పటికే వర్ష తన నోట్లో చాలా నిద్ర మాత్రలు వేసుకొని నీళ్లు తాగి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. సరే, నేను చనిపోతాను. అప్పుడు మీరిద్దరు మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఈ మాట వినగానే మాకు స్పృహ కోల్పోయినట్లుగా అనిపించింది. వెంటనే అవినాష్ తనని హాస్పిటల్కి తీసుకొని పరిగెత్తాడు. నేను కూడా వెంట వెళ్ళాను. మేము ఆసుపత్రికి చేరుకునే సమయానికి ఆమె క్రమంగా నిద్రలోకి జారుకొని అపస్మారక స్థితికి చేరుకుంది. 2 రోజులైనా వర్షకు స్పృహ రావటం లేదు. డాక్టర్ గారు తన స్టమక్ వాష్ చేశారు. కానీ ఆ మాత్రల యొక్క ప్రభావం శరీరమంతా వ్యాపించింది అనటంతో తను కోమాలోకి వెళ్తుందేమో అని భయపడిపోయాము. ఏడ్చి ఏడ్చి నా పరిస్థితి మరింత దిగజారిపోయింది. అవినాష్ పరిస్థితి కూడా నాలాగే ఉంది. 2 రోజుల తర్వాత తను స్పృహలోకి రావటంతో మాకు ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించింది. కానీ ఆమె అలాగే ఇంకా మొండిగా ప్రవర్తిస్తుంది. ఒకవేళ మీరిద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను మళ్ళీ ఇలాంటిదే చేస్తాను అని మా ఇద్దరిని బెదిరించడం ప్రారంభించింది. దివ్య రాజుతోనే కాదు, మరెవరితో ఉన్నా నేను సహించలేను. తను ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. నా నుంచి తను దూరం అయితే నేను ఓర్చుకోలేను. నేను చనిపోతాను. అవినాష్కి ఇప్పుడు అర్థమైంది, తను బెదిరించడం లేదని, నిజమే చెబుతుందని. నేను కూడా నా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. కొన్ని రోజులకు వర్ష ఆరోగ్యం మెరుగుపడింది. హాస్పిటల్ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి నాకు మరియు అవినాష్కు పెళ్లి జరిపించింది. నేను హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి
పూర్తిగా విరిగిన మనసుతో తిరిగి చేరుకున్నప్పుడు రాజు నా ముందు కోపంగా నిలబడి, "ఏం జరిగింది? నీ స్నేహితురాలు ఇంట్లో 2 రోజులు ఉండటానికి వెళ్ళిపోయావు. నీకెన్నిసార్లు ఫోన్ చేశాను దివ్య. నువ్వు ఒక్క కాల్కి కూడా సమాధానం ఇవ్వలేదు" అనటంతో ఇప్పుడు నేను అతనికి ఏం సమాధానం చెప్పగలను? నా చేతిలో నుంచి ఉంగరం తీసి తన చేతిలో పెట్టాను. తను ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ఇలా అన్నాడు, "దివ్య, ఏం చేస్తున్నావు?" "రాజు, నేను ఈ బంధాన్ని కొనసాగించలేను, ముగించుకోవాలనుకుంటున్నాను" అనటంతో నా మాట వినగానే అతను కోపంతో, "నీకు పిచ్చి పట్టిందా? నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మనం ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. నిన్నటి వరకు ఈ బంధానికి నీకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మరి ఈరోజు ఏం జరిగింది?" "ఈరోజు నాకు పెళ్లి జరిగింది." నేను అబద్ధం చెప్తున్నట్లుగా అతడు నా వైపు చూస్తుండిపోయాడు. ఇప్పుడు అతని చూపు నా నుదుటిపై ఉన్న సింధూరం మీద పడింది. అతడు బాధతో, "ఇదంతా అబద్ధమని చెప్పు దివ్య. ఆ దేవుడి కోసం ఇంత ఘోరమైన జోక్స్ వెయ్యొద్దు." చేతులతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ తనతో జరిగింది మొత్తం చెప్పటంతో రాజు ఇలా అన్నాడు, "దివ్య, ఇది ఎమోషనల్ డెసిషన్. నువ్వు ఇప్పుడే అతడికి విడాకులివ్వు. అతడితో నీ బంధాన్ని నేను ఒప్పుకోను. వాళ్ళు నీతో క్రూరంగా వ్యవహరించారు. దివ్య, రా, నీ స్నేహితురాలికి ఫోన్ చేయని." రాజు చాలా బాధపడ్డాడు. "రాజు, ఆమె చనిపోతుంది." మొదటిసారిగా రాజు కళ్ళల్లో నీళ్లు చూశాను. "అయితే నేను?" "నువ్వు నా గురించి ఆలోచించలేదు. నీ మనసులో నా మీద ప్రేమ లేదా?" అంటూ తను కన్నీళ్లు తుడుచుకుంటూ, "సరే వెళ్ళు, వెళ్ళి నీ స్నేహితురాలికి జీవితం ఇవ్వు." ఇలా చెప్పి అతను ఆశ్రమంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 2 రోజుల వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఒకరోజు ఆశ్రమానికి వచ్చిన ఇన్ఛార్జ్ గారు ఇలా చెప్పడం మొదలుపెట్టింది, "దివ్య, నువ్వు చేసిన పని మంచిది కాదు. నువ్వు నా తమ్ముడు మనసుని విరిచేశావు. అతడు ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి దుబాయ్కి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అతడికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. నువ్వు చేసిన పనికి అతనికి బ్రతకాలన్న కోరిక లేకుండా పోయింది. అతడి ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. ఇంకెప్పుడు తిరిగి రాడు" అనటంతో ఇది విని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. కానీ నేనేమి చేయగలను? కొన్ని రోజుల తర్వాత వర్ష అవినాష్తో కలిసి సంతోషంగా నన్ను తీసుకెళ్లడం కోసం ఆశ్రమంకు పెళ్లి లహంగాతో వచ్చింది. ఆమె తన చేతులతో నన్ను రెడీ చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. తను నిజంగానే పిచ్చిది. కాకపోతే తన సవితిని ఎవరిలా అలంకరిస్తారు? అవినాష్ ముఖం చాలా విచారంగా ఉంది. ఇప్పుడు అతడికి నేను అక్కర్లేదని నాకు తెలుసు. ఇంటికి వెళ్ళగానే వర్ష నన్ను గదిలో కూర్చోబెట్టి బయటికి వెళ్ళిపోయింది. నాకు అవినాష్ పట్ల, అవినాష్కు నా పట్ల ఎటువంటి ఫీలింగ్స్ లేవని నాకు తెలుసు. ఆ సమయంలో నాకు చాలా బాధగా అనిపించింది. నా వల్ల రాజు గుండె పగిలిపోయిందని. కానీ నేనేం చేయగలను? నా స్నేహితురాలు చనిపోతానంటే నేను స్వార్థంతో ఉండలేను. అనుకుంటుండగా గది తలుపులు తెరుచుకున్నాయి. వెంటనే నేను లేచి కూర్చున్నాను. నేను బంధాన్ని ఏర్పరచుకోవటానికి మానసికంగా సిద్ధంగా లేనని అవినాష్తో చెప్పాలని నేను తల పైకెత్తి చూసేసరికి అవినాష్కి బదులుగా వర్ష గదిలోకి వచ్చింది. నన్ను చూసి నవ్వుతూ ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పటం మొదలుపెట్టింది, "నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను తెలుసా? చూడు దివ్య, అవినాష్కి నువ్వంటే అసలు ఇష్టం లేదు. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అందుకే నేను నీతో ఈ విషయం స్పష్టంగా మాట్లాడాలని వచ్చాను. అవినాష్తో నీ బంధం పేపర్పై మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నేను అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. అతడు నన్ను చూసే కళ్ళతో నీ వైపు చూడాలని ఎప్పుడూ కోరుకోకు." తన మాటల్ని వింటుంటే నాకు వెన్నులో వణుకు పుట్టింది. "నా కోసం మాత్రమే నువ్వు ఇక్కడున్నావు. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నాకు దూరం అవుతావు. మనిద్దరం ఆశ్రమంలో ఉన్నట్టే ఇక్కడ ఇంట్లో ఉందాం. కానీ అవినాష్ నా భర్త, నా వాడిగానే ఉంటాడు. నువ్వు అతని కోసం దుస్తులు ధరించి రెడీ అవ్వటం నాకు ఇష్టం లేదు. అతడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించకు. ప్రతిరోజు నువ్వెక్కడ కావాలంటే అక్కడ ఇంట్లో స్వేచ్ఛగా తిరగవచ్చు. కానీ అవినాష్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు గదిలో నుండి బయటికి రాకూడదు. నీకు ఆహారం, నీళ్లు మరియు అన్నీ ఆ గదిలోనే అందుబాటులో ఉంటాయి." వర్ష మాటలు విన్న తర్వాత ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయినట్లుగా అనిపించింది. ఎంత స్వార్థపూరితమైన ప్రేమంటే! వర్షకు అలాంటి కోరిక ఉంటే అవినాష్తో నా బంధాన్ని ఎందుకు ఏర్పరిచింది? అలాగే తన భర్తతో ఎందుకు వివాహం చేసింది? నేను ఒక మనిషిని, నాపై ప్రేమ చూపాలని కోరుకుంటాను. దాని తర్వాత తను చెప్పిన మాట విని నా కాళ్ళ కింద భూమి కంపించింది. "నువ్వు ఎప్పుడైనా అవినాష్కు దగ్గర అవటానికి ప్రయత్నిస్తే మాత్రం నేను చచ్చిపోతాను. అలాగే అవినాష్ ప్రాణాలను కూడా తీసేస్తాను. నీకు తెలుసు కదా, నేను ఏదైతే చెప్తానో అది చేస్తానని." ఈ మాట చెప్పి తను గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. తన మాటలు విని నేను రాయిలాగా మారాను. నాలో ప్రాణం లేదు, కానీ నేనేం చేయగలను? తన కోసం నా జీవితం త్యాగం చేసినందుకు ప్రేమ పేరుతో శిక్ష వేస్తుందని నేను ఆలోచించలేకపోయాను.
నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆ రాత్రంతా ఏడుస్తూ గడిపాను. మొదటిసారిగా నాకు తెలియని తల్లిని గుర్తు చేసుకోవటం ప్రారంభించాను. కావాల్సిన వాళ్ళే నన్ను వదిలించుకున్నప్పుడు ఎవరి నుండి ఆశించగలను ప్రేమను? బహుశా నాకు రాజు ఉసురు తగిలి ఉంటుంది. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అతడిని వదిలేసి వర్షాకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. వర్షాకు అన్నీ దొరికాయి: ప్రేమించే భర్త, ఇల్లు మరియు స్నేహితురాలు. కానీ ఆమె కోసం నా జీవితాన్ని అజ్ఞాతంలో గడపవలసి వచ్చింది. ఉదయం నేను గదిలో నుండి బయటికి వచ్చినప్పుడు వర్ష మరియు అవినాష్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నన్ను చూడగానే వర్ష, రా దివ్య, వచ్చి ఇక్కడ కూర్చో, నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటూ వర్ష లేచి వెళ్ళిపోయింది. అవినాష్ తన నుదిటిపై చెయ్యి వేసి లేచి నిలబడి వేడిగా ఉన్న టీని నోట్లో వేసుకొని నేను ఆఫీస్కు బయలుదేరుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. నా రాకతో అతను డిస్టర్బ్ అయ్యాడని నాకు అర్థమైంది. నేను తనకు అనవసరమైన భార్యను. తన ముందు తన ఇష్టమైన భార్య కూర్చుంది. అలాంటప్పుడు నాకెందుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు? అవినాష్ ఇంటికి వచ్చే ముందు వర్ష నన్ను గదిలో బంధించి ఉంచేది. నా భోజనం కూడా అక్కడే వచ్చేది. వర్ష మరియు అవినాష్ మాట్లాడుకోవటం, నవ్వుకోవటం అన్ని గదిలోకి వినిపించేవి. నేను చేసిన తప్పు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. వర్ష నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. కానీ అవినాష్ ముందు నన్ను బయటికి రానిచ్చేది కాదు. ఇలాగే 3 నెలలు గడిచిపోయాయి. నాకిలా అనిపించేది, వర్ష ఎలా ఆడిస్తే అలా ఆడే తోలుబొమ్మనయ్యాను. ఒక రాత్రి నేను ఏడుస్తున్నప్పుడు నా గది తలుపులు కొట్టారు. అది వర్ష అని భావించి నేను కన్నీళ్లు తుడుచుకొని తలుపు తెరిచి చూసిన నాకు షాక్ తగిలింది. ఎందుకంటే ఎదురుగా అవినాష్ నిలబడి ఉన్నాడు. నన్ను చూసి ఇలా అనడం ప్రారంభించాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆ సమయంలో నాకు అతనిపై భరించలేనంత కోపం వచ్చింది. అతను ఇంత జ్ఞానుడా? నేను ఎలా ఉన్నా నీకు ఫరక్ పడదు. నీ భార్య నీ దగ్గరే ఉంది. తన దగ్గరికి వెళ్ళండి. నన్ను నా ఇష్టానికి వదిలేయండి. ఈ మాట చెప్పి నేను తలుపులు మూసేశాను. చాలాసేపు అతడు తలుపులు బాదుతూనే ఉన్నాడు. కానీ నేను రాయిలాగా కూర్చుండిపోయాను. కొంతసేపటికి తలనొప్పితో నా తల పగిలిపోతుంది. ఈ సమయంలో ఇద్దరు రూమ్లోకి వెళ్ళుంటారనుకొని నేను టీ పెట్టుకోవడానికి కిచెన్కు వెళ్ళాను. టీ చేస్తుండగా ఎవరో కిచెన్ తలుపు దగ్గర నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. అకస్మాత్తుగా నేను తిరిగి చూసి ఆశ్చర్యపోయాను. అవినాష్ వంటగది తలుపు కానుకొని నిలబడి ఉన్నాడు. అతడు నా వైపు చూస్తూ, టీ చేస్తున్నావా? అవును, నాకు తలనొప్పిగా ఉంది అనటంతో అవినాష్ ఇలా అన్నాడు. నేను చాలా రాత్రులు మేలుకొని ఉండటంతో నాకు తలనొప్పి వచ్చింది. ఒకరి ఏడుపు నాకు విశ్రాంతినివ్వటం లేదు. నాకు టీ ఇవ్వండి అనటంతో అప్పటికే సిద్ధం చేసిన టీని ఒక కప్పులో పోసి మీరే తాగండి, నేను వెళ్ళి నిద్రపోతాను అనటంతో, దివ్య, టీ అయితే నీకోసం చేసుకున్నావు. అలాంటప్పుడు నీ కప్పును నాకెందుకిచ్చి వెళ్తున్నావు? ఎంతకాలం ఇతరుల కోసం నీ కోరికలను చంపుకుంటావు? అది మంచిది కాదు అనటంతో అతడి మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. మీరు నా గురించి పట్టించుకుంటున్నారా? నేను అతనిపై ఎందుకు ఫిర్యాదు చేస్తున్నానో నాకు తెలియటం లేదు. అవును దివ్య, నేను నీ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాను. అందుకే అడుగుతున్నాను, ఎందుకు నువ్వు గదికి తాళం వేసుకొని ఉంటావు? కొన్నిసార్లు నేను నిన్ను చూడాలని వచ్చినప్పుడు గదికి లాక్ ఉండటంతో వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఇంత అణిచివేత మంచిది కాదు. ఏంటి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడా అని నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నువ్వు చాలా మంచి అమ్మాయివి, అందుకే వద్దనుకుంటూనే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. బహుశా ఇది మన బంధం యొక్క అనుబంధమై ఉండవచ్చు. ఇది నన్ను నీ వైపు ఆకర్షిస్తుంది. ఏంటి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడా అని నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నువ్వు చాలా మంచి అమ్మాయివి, అందుకే వద్దనుకుంటూనే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. బహుశా ఇది మన బంధం యొక్క అనుబంధమై ఉండవచ్చు. ఇది నన్ను నీ వైపు ఆకర్షిస్తుంది. నీ ఏడుపు నన్ను రాత్రంతా అశాంతికి గురి చేస్తుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడల్లా నా కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. నువ్వు నా భార్యవి కాబట్టి గదిలో తలుపులు వేసుకొని ఉండవలసిన అవసరం లేదు. నేను రేపు ఆఫీస్ నుండి రాగానే నువ్వు కూడా వర్షలాగే బయట కూర్చో. ఈ మాట చెప్పతను కిచెన్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను అతన్ని మట్టి విగ్రహంలా చూస్తూ ఉండిపోయాను. మరుసటి రోజు నేను అలాగే చేశాను. నేను ఒక మంచి డ్రెస్ వేసుకొని రెడీ అయి అవినాష్ కోసం హాల్లో వెయిట్ చేస్తున్నాను. నన్ను చూసి వర్ష షాక్తో కళ్ళు పెద్దగా చేసి ఇలా చెప్పింది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను తనకు సమాధానం చెప్పేలోగే బయట డోర్ బెల్ మోగింది. వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా నవ్వుతున్న అవినాష్ ముఖం చూసి నా ముఖంలో కూడా నవ్వు విరబూసింది. అతడి చేతిలో 2 షాపింగ్ బ్యాగులున్నాయి. ఒకటి నా చేతికిస్తూ, ఇది నీకోసం. తర్వాత అతడు వర్షకు మరో బ్యాగునిచ్చాడు. కానీ ఆమె కోపంగా ఆ షాపింగ్ బ్యాగ్ను అక్కడే విసిరి తన గదిలోకి వెళ్ళింది. నేను ఆమెను అనుసరించి లోపలికి వెళ్ళబోతుంటే అవినాష్ నా చెయ్యి పట్టుకొని చెప్పడం ప్రారంభించాడు.
తనని తలపైకి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. భోజనం సిద్ధం చేయండి. ఈరోజు ఇద్దరం కలిసి తిందాం. ఈరోజు ఇద్దరం కలిసి తిందామంటే తను ఏమన్నా చేసుకుంటుందేమో అని అవినాష్తో చెప్పినప్పుడు తను అలాగేం చేసుకోదని చెప్పి అవినాష్ నాతో పాటు కూర్చొని డిన్నర్ చేస్తుంటే నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళొస్తున్నాయి. దివ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడ్చి నన్ను మరింత ఇబ్బంది పెట్టకు. నేను నిన్ను హింసిస్తున్నానా? తన జీవితాన్ని వదులుకున్న ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తించటానికి నా మనస్సాక్షి నన్ను అనుమతించదు. దివ్య, నీ యొక్క ఉద్వేగభరితమైన జీవితాన్ని చూసిన తర్వాత మాత్రమే నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ అతడు తన చేతులతో నా కన్నీటిని తుడిచాడు. కాలం గడిచే కొద్దీ నేను అవినాష్ను ప్రేమించడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా హృదయంలో ఎక్కడ వెతికినా రాజు కనిపించటం లేదు. ఇప్పుడు నా మనసులో కేవలం అవినాష్ మాత్రమే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను అస్వస్థకు గురయ్యాను. ఏది తిన్నా జీర్ణించుకోలేకపోయేదాన్ని. వర్ష కూడా నన్ను చూసి కంగారుపడి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. డాక్టర్ చెప్పిన వార్త విని వర్ష షాక్ అయింది. కానీ నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే వర్ష ఇవ్వలేని ఆనందాన్ని నేను అవినాష్కి ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వర్ష నా వైపు కోపంగా చూస్తూ, ఇదంతా ఏంటి? ఇంత పాపం చేయటానికి నీకు సిగ్గుగా లేదా? నేనేం చేశాను? ఈరోజు నేను అవినాష్తో చెప్పి నీకు విడాకులు ఇప్పిస్తాను. నువ్వు నా ఇంట్లో ఉంటూ ఇదంతా చేస్తున్నావు. బహుశా ఈ బిడ్డ అవినాష్ బిడ్డ అని వినటానికి తను ఇష్టపడటం లేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి అవినాష్ వచ్చి ఉండటంతో వర్ష ఇలా అంది, ఈ అమ్మాయి అనైతికమైనది. డాక్టర్ గారు తను ప్రెగ్నెంట్ అని చెప్పారు. నాకు తెలుసు అవినాష్, నీకు నేనంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా చెయ్యలేవు. తనకు చెడ్డ అలవాట్లు ఉన్నాయి. తనకు విడాకులు ఇవ్వండి. ఇప్పుడు తనని ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. నేను తనని కలవకూడదని నువ్వు కోరుకునేవాడివి. నేను తనని ఎప్పటికీ కలవను. ఇప్పుడు నేను ఇంటి మీద మరియు మీ మీద పూర్తిగా దృష్టి పెడతాను. అన్నీ వదిలేస్తాను. ఆమెను ఇంట్లో నుండి బయటికి పంపి విడాకులు ఇవ్వండి అని తను ఏడుస్తూ నోటికొచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టింది. కానీ అతడు వర్ష మాటల్ని పట్టించుకోకుండా నా దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా ప్రెగ్నెంటా? అతడు వర్ష మాటలను ఒక చెవిలో నుంచి వింటూ మరొక చెవిలో నుంచి వదిలేస్తున్నాడు. అతని మనసులో ఒక్కటే ఉంది. బహుశా అతను దానిని నమ్మలేకపోతున్నాడు. మరియు ఈ నమ్మకాన్ని ధృవీకరించుకోవటానికి అతను నా దగ్గరకు వచ్చాడు. నేను అవును అని తల ఊపటంతో నన్ను తన చేతుల్లోకి తీసుకొని, ఈరోజు నువ్వు నాకు చాలా సంతోషాన్నిచ్చావు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అనటంతో ఇది చూసి వర్ష తుఫాను సృష్టించింది. ఆమె అవినాష్ దగ్గరికి వచ్చి అతన్ని నా నుండి వేరు చేసి నన్ను తిట్టడం ప్రారంభించింది. నా ఇంటి నుండి బయటికి వెళ్ళు. నువ్వు నా ఇంటిని నాశనం చేయడానికి వచ్చావు. నేను చెప్పాను కదా అవినాష్ దగ్గరికి రావటానికి ఎప్పుడు ప్రయత్నించకని. నేను నిన్ను నా కోసమే తీసుకొని వచ్చాను అని నన్ను కొట్టబోయేసరికి అవినాష్ తనని చంపదెబ్బ కొట్టి, జాగ్రత్త, ఎవరైనా దివ్యాని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. నీ వల్ల ఆమెకి ఏమైనా హాని జరిగితే నాకన్నా చెడ్డవాడెవరూ ఉండరు. దివ్య నా భార్య. ఈ ఇంట్లో నా భార్యగా ఉంటుంది. ఇవన్నీ నువ్వు ఆమోదించలేకపోతే నిర్ణయించుకునే స్వేచ్ఛను నీకే వదిలేస్తున్నాను. ఇది విని వర్ష గదిలోకి వెళ్ళి తనను తాను గదిలో లాక్ చేసుకొని బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు నా గుండె దడదడలాడుతుంది. నేను తనని ఎందుకు ఏడవనిచ్చాను? ఎల్లప్పుడూ తనని నా దగ్గర ఉంచుకొని తన కన్నీళ్లను తుడిచేదాన్ని. కానీ అవినాష్ నన్ను గదిలోకి వెళ్ళనివ్వటం లేదు. లేకుంటే తను నీ జీవించే హక్కును కూడా లాగేసుకుంటుంది. ఆమె లోపల ఏడుస్తుంది. నేను బయట కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నాకు వర్ష అంటే ఇష్టం, కానీ నా బంధం యొక్క హక్కులను కూడా కోరుకున్నాను. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ముగ్గురం ఒకరికొకరం దూరం అయ్యాం. ఎవరితోనూ మాట్లాడుకోవటం లేదు. ఇంట్లో వాతావరణం విచిత్రంగా మారింది. మరుసటి రోజు వర్ష చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఉండటంతో నేను ఆమె ముందుకు వెళ్ళటానికి భయపడుతుంటే, చింతించకు, నేను నిన్నేమీ అనను. నేను చేసిన తప్పేంటో నాకిప్పుడు అర్థమైంది. నేను కూడా నీ గురించి ఆలోచించాల్సింది అని వర్ష చేతితో బ్యాగ్ అందుకుంది. వర్ష, ఈ బ్యాగ్ ఎందుకు? దివ్య, నేను మీ ఇద్దరి జీవితాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. నేను నీకు చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు నేనేమీ చూడలేనంత స్వార్థపరురాలనయ్యాను. కానీ ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. దివ్య, ఎప్పుడు అవినాష్తో సంతోషంగా ఉండు. ఇక నుంచి నేను ఒంటరిగా జీవిస్తాను. వర్షను ఆపటానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ తను వినటం లేదు. వర్ష అవినాష్తో ఇలా అంది, అవినాష్, దయచేసి నాకు విడాకులు ఇవ్వండి. మీతో జీవించే హక్కు నాకు లేదు. తన మనసు విరిగిపోవటంతో తను వర్షను ఆపటానికి ఎటువంటి ప్రయత్నమూ చేయటం లేదు. అతడు నిశ్శబ్దంగా విడాకుల పత్రాలపై సంతకం చేశాడు. వర్ష తిరిగి ఆశ్రమానికి చేరుకుంది. కొంతకాలం తర్వాత అనాథాశ్రమానికి ఇన్ఛార్జ్గా మారిందని విన్నాను.
మరియు అప్పుడప్పుడు ఆమెని కలవడానికి వెళ్ళేదాన్ని. ఒకరోజు ఆశ్రమం నుంచి వచ్చేటప్పుడు నాకు రాజు ఎదురయ్యాడు. అతడితో ఒక అమ్మాయి ఉంది. రాజు ఎలా ఉన్నావని అడిగాను. బాగున్నానని చెప్పి తన భార్యను పరిచయం చేశాడు. రాజు నిర్ణయంపై నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఎందుకంటే అందరికీ సొంతంగా జీవించే హక్కు ఉంటుంది. నాకు జీవితంలో ఎటువంటి దుఃఖమూ లేదు. వర్ష ఒక్కతే సంతోషంగా లేదన్న బాధ తప్ప. అయినా నేనేం చేయగలను? తన తప్పు వల్లే ఇదంతా జరిగింది. నాకు వివాహం 5 సంవత్సరాలు గడిచాయి. మాకు 2 పిల్లలు. వారితో సంతోషంగా గడుపుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.